పెట్టినటువంటి బడ్జెట్ ను వ్యతిరేకించండి. ఆంధ్ర ప్రజలు మోసం చేసే పెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకించండి. రైల్వే జోన్ కు నిధులు కేటాయించాలి. గిరిజన యూనివర్సిటీలకు నిధులు కేటాయించాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి. శనివారం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ని పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెట్టేటి ముంచేటువంటి బడ్జెట్ ఇది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ ప్రశ్నించడానికే పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిగా ముంచేశారు ఓట్లేసినందుకని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయింపు కానీ, అదేవిధంగా రామీపట్నం పోర్టుకు సంబంధించి కానీ, గిరిజన యూనివర్సిటీలు కానీ, మెడికల్ యూనివర్సిటీలు కానీ, అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించింది కానీ, రైతాంగం మద్దతు ధరకు సంబంధించింది కానీ, గిరిజనులు వ్యవసాయ కార్మికులు గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించింది కానీ పూర్తిగా నిధుల్లోని కొరత అటువంటిది పెట్టింది. ఈ కొరత పెట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా ద్రోహం అటువంటిది చేసిందని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు దీన్ని గుర్తించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా చూసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత బడ్జెట్కి కానీ ఈ బడ్జెట్కి కానీ పూర్తిగా ఈరోజు కోతలంటువంటి విధించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి, హెల్త్కి సంబంధించినటువంటి, నిరుద్యోగుల సమస్యలకు సంబంధించినటువంటి, అదేవిధంగా స్కూల్స్కి సంబంధించినటువంటి అనేకటువంటి సమస్యలు ఈ బడ్జెట్లో లేవనెత్తలేదు. ఈ బడ్జెట్ లేవనెత్తకపోవడం వల్ల రానున్న రోజుల్లోనే ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏమో ప్రజలకు మేము మేలు చేస్తామని చెప్పారు. కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆ గృహాలకు కూడా ఈరోజు బడ్జెట్లో డబ్బులు అటువంటి కేటాయించలేదు. రైతులు ఈరోజు పంటలు పండించి ఈరోజు అమ్ముకొని కొనుక్కొని ఇటువంటి పరిస్థితి, మద్దతు ధర ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగే విధంగా ఈరోజు బడ్జెట్లో ఉంది. అందుకని అదేవిధంగా కార్మిక వర్గం ఏదైతే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో అటువంటి కార్మిక వర్గానికి ఈరోజు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఆ లేబర్ కోడ్స్ని తీసుకొచ్చి వాళ్ళ యూనియన్స్ కూడా పెట్టుకోవడానికి వీలు లేకుండా ఈరోజు ప్రభుత్వం ఈ బడ్జెట్లో తీసుకొచ్చింది, చర్చ జరిపింది. అందుకని ఈ కార్మిక వర్గానికి కానివ్వండి, రైతు వ్యవసాయ కూలీలకు కానివ్వండి, దళిత గిరిజనులకు కానివ్వండి, ఉద్యోగ ఉపాధ్యాయులు నిరుద్యోగుల సమస్యల మీద కానివ్వండి, ఈ అన్నింటికి ఈరోజు బడ్జెట్ అనేది పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఈ బడ్జెట్ అనేటువంటిది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్టు. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. పోలవరంలో ఈ నిర్వాసితులు దాదాపు 2 లక్షల మంది మునిగిపోయారు. వాళ్ళకు ₹1 కూడా ఈ బడ్జెట్లో కేటాయించలేదు. ఏదో అమరావతికి మేము నిధులు ఇచ్చామని చెప్పేసి గతంలో వచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలే పదే ఈ బడ్జెట్లో చెప్పారు తప్ప వాళ్ళకి అమరావతికి ₹1 కూడా అదనంగా ఇవ్వలేదు. అది కూడా ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి ఆ రోజు అక్కడ కేటాయించారు. దాన్నేమో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదో ఊరకనిచ్చినట్టు ఈరోజు గొప్పలు చెప్పుకుంటామని తప్ప ఎటువంటిది లేదు. దాన్ని వ్యతిరేకించవలసినటువంటి అనేక రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించారు. ఆ రాష్ట్రాలన్నీ కూడా దీన్ని తిప్పికొట్టారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరో దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి రోజులు దాన్ని పూర్తిగా నరేంద్ర మోడీకి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ సీఎం రమేష్ గారు ఉన్నారు. ఆయనేమో గొప్ప బడ్జెట్ ఇది ప్రజల కోసం పెట్టారని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు కేటాయించామని చెప్పారు. ఆ కేటాయించిన డబ్బులు కూడా ఈ బడ్జెట్లో సక్రమంగా లేవు. అందుకని వాళ్ళకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నెట్టేటి ముంచి, అక్కడ నిర్వాసితులు నెట్టేటి ముంచి స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందుకని పూర్తిగా చూసినప్పుడు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ బడ్జెట్ అనేటువంటిది వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బడ్జెట్ వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నాయి. దాంట్లో భాగంగా దేవరాపల్లిలో కూడా ఓ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి బడ్జెట్ కాపీలు ఏదైతే ఉన్నాయో దాన్ని దగ్ధం చేయడం జరిగింది. ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ప్రజా సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉండాలని చెప్పేసి మేము కోరుతాము.